హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. కనీస పెన్షన్ 7,500 పార్లమెంట్‌లో కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులు ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల పెన్షన్ పథకమైనటువంటి ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్‌ను 1000 నుంచి 7,500కు పెంచాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా మరోసారి తన గళాన్ని విప్పింది. లక్షలాది మంది పెన్షనర్లు తమ జీవన భృతి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇస్తూ పెన్షన్ పెంపులో జరుగుతున్న జాప్యానికి గల ప్రధాన కారణాలను వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్లకు అందుతున్న కనీస పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా దీనిని పెంచాలని కార్మిక సంఘాలు మరియు పెన్షనర్ల జాతీయ సమన్వయ కమిటీ సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనను అమలు చేయడంలో ఉన్న అతిపెద్ద సవాలు ఆర్థిక లభ్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెన్షన్ మొత్తాన్ని 7,500కి పెంచడం వల్ల ప్రభుత్వంపై ఏటా అదనంగా వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అయితే ప్రభుత్వం భావిస్తోంది. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులు మరియు పెన్షన్ ఫండ్‌లోకి వస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్‌ల మధ్య సమతుల్యత దెబ్బతింటే భవిష్యత్తులో ఈ పథకం మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈపీఎస్ 95 అనేది ఒక నిశ్చిత ప్రయోజన పథకం. అంటే ఇందులో జమ అయ్యే నిధుల ఆధారంగానే లబ్ధిదారులకు పెన్షన్ చెల్లిస్తారు. ఒకవేళ పెన్షన్ మొత్తాన్ని అమాంతంగా పెంచితే నిధుల కొరత ఏర్పడి పథకం కుప్పకూలే ప్రమాదం ఉందని, అందుకే ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు కార్మిక శాఖలు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయని ప్రభుత్వం వివరించింది. ఇప్పటికే ప్రభుత్వం కనీస పెన్షన్ కోసం బడ్జెట్ నుంచి భారీగా సబ్సిడీని అందిస్తోంది అని, మరింత పెంపు కావాలంటే అదనపు బడ్జెట్ కేటాయింపులు అవసరమవుతాయని పేర్కొంది. పెన్షన్ పెంపు గతంలో అధ్యయనం చేసిన విధంగా నిపుణుల కమిటీలు మరియు హైపవర్ కమిటీలు భిన్నమైనటువంటి నివేదికలను అందజేశాయి. కొందరు పెన్షన్ పెంచాలని సూచించగా, మరికొందరు ఆర్థిక సాధ్యాసాధ్యాలను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమయ్యే పరిష్కారాన్ని వెతకడానికి మరికొంత సమయం పడుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని, ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, దేశ ఆర్థిక స్థితిగతులను బట్టి సమయంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే పెన్షనర్లు ఆశించిన విధంగా 7,500 పెంపు తక్షణమే జరగటం కష్టమని ప్రభుత్వం ఇచ్చిన వివరాలను బట్టి అర్థమవుతోంది. ఇది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదని, దేశ ఆర్థిక లోటు మరియు కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తు నిధులతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కాబట్టి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. పెన్షనర్లకు తగిన ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది అనే దానిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూనే ఆర్థిక పరిమితులు పెన్షనర్ల కలలకు అడ్డంకిగా మారుతున్నాయనేది ప్రస్తుత వాస్తవమని చెప్పవచ్చు.